నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. మీరు దరిద్రాన్ని అనుభవిస్తూ శాపాన్ని అనుభవిస్తూ ఉండాలని ఆయన కోరిక కాదు. ఏం చేస్తాడంటే ఆయనను ప్రేమించే వాళ్ళను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన. ఆయనలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఆయనను ప్రేమించే వారిని ఆయన పొరపాటును కూడా విడిచిపెట్టడు. విడిచిపెట్టడు. సాలని కూడుతో, కప్పుకున్న సలితీరని దుప్పట్లతో, కట్టుకున్న ఇంటిలో ఏమిటండి ప్లాస్టింగ్ లేక, సున్నాలు లేక, ఏమిటండి ఎంత పని చేసినా కలిసి రాకుండా, అయ్యో అదో పాతాళానికి దిగిపోయి నా కర్మ అనుకుంటూ